దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్కు తిరిగొస్తున్న ప్రయాణికులతో నగరం కిటకిటలాడుతుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో కిలోమీటర్కు మేర క్యూ లైన్లు ప్లాట్ఫారంకు చేరుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది. విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వంతెన పనులు, వాహనాల రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండుగ సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు నగరానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచే నగరానికి క్యూ కట్టారు. దీంతో టోల్ గేట్లు, బస్టాండ్లు మాత్రమే కాక మెట్రో, రైల్వే స్టేషన్లు కూడా జనంతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సిటీకి ముఖద్వారం వంటి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రయాణికులు పెద్ద ఎత్తున స్టేషన్కు పోటెత్తడంతో ఎల్బీ నగర్ ప్రాంతం జనజాతరను తలపిస్తుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ను నమ్ముకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీని నియంత్రించడంలో భాగంగా మెట్రో సిబ్బంది ప్రయాణికులను క్యూ పద్ధతిలో పంపించవలసి వస్తుంది. అయితే ఈ క్యూ లైన్ ఏకంగా 1 కిలోమీటర్ మేర విస్తరించడం గమనార్హం. ఈ భారీ రద్దీ కారణంగా ప్రయాణికులు క్యూ లైన్లో నిలబడి ప్లాట్ఫామ్ చేరుకోవడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఇంత సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి రావడంతో ప్లాట్ఫామ్ ఎక్కేందుకు వేచి చూస్తున్న ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఎల్బీ నగర్ స్టేషన్ పండుగ సెలవుల అనంతరం మరింత రద్దీగా మారడం విశేషం. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ మరింత రద్దీగా మారి మెట్రో సిబ్బందికి కూడా రద్దీని నియంత్రించడం కష్టంగా మారింది. నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలలో ఒకటిగా ఉన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పాత కొత్త నగరాలను కలిపే ముఖ్య కడలి కావడంతో రద్దీ పెరిగిన ప్రతిసారి ఈ తరహా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెట్రో అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు టికెట్ కౌంటర్లు, మరిన్ని రైళ్లను నడపడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇక విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా 2వ రోజు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని చిట్యాల నుంచి పెదకాపర్తి వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెద్దకాపర్తి, చిట్యాల ప్రాంతాల్లో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల కారణంగా ఈ ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. పనుల వల్ల రోడ్డు ఇరుకుగా మారడంతో వాహనాలు అత్యంత నెమ్మదిగా కదులుతున్నాయి. జాతీయ రహదారిపై రద్దీ కేవలం వంతెనల వద్దే కాకుండా పతంగి, టోల్ ప్లాజాలతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వంటి ప్రాంతాలలో కూడా వాహనాలు బారులు తీరాయి. వేలాది వాహనాలు ఒకేసారి నగరానికి చేరుకోవడంతో ఈ కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పరిధి చింతలగుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక చింతలగుంట వంతెనపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, దినసరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.